బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పై సర్వత్రా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు పథకాలపై ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇక మరి 5 ఏళ్ల కోసం హస్తం రూపొందించిన ఫలితాలేంటి? కేవలం 100 రోజుల్లో పక్కాగా అమలు చేసేలా 6 గ్యారెంటీలేంటి? ఎక్కడ చూసినా గ్యారెంటీ స్కీములు కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చలు చూస్తుంటే హస్తం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పై సర్వత్రా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు పథకాలపై ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇక మరి 5 ఏళ్ల కోసం హస్తం రూపొందించిన పథకాలేంటి? కేవలం 100 రోజుల్లో పక్కాగా అమలు చేసేలా 6 గ్యారెంటీలేంటి? ఎక్కడ చూసినా గ్యారెంటీ స్కీముల గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చ చూస్తుంటే హస్తం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరుణ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కూడా తన పథకాలకు ఏవైతే తీసుకురానుందో మేనిఫెస్టోను మరింత లోతుగా పరిశీలన చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఈ మేనిఫెస్టో రూపకల్పన చేయాలని చెప్పేసి భావిస్తుంది. ముందుగా మనం చూసాం, ఏదైతే మొన్న ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలో 6 గ్యారంటీ కార్డులను విడుదల చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీ కార్డుల ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతోంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ 6 గ్యారంటీ కార్డుల వలన అధికారంలోకి రావడం ఇక ఖచ్చితంగానే ఉంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక వినూత్నంగా ఏదైతే కర్ణాటకలో ఒక ఫార్ములా తీసుకురావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలతో పాటుగా ఏదైతే నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి కూడా కర్ణాటకలో అదే తరహా ఫార్ములాను ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే ఫార్ములాను ఇక్కడ తెలంగాణలో కూడా ఫాలో కావాలని చెప్పేసి ఏఐసిసి నిర్ణయించింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో సమస్యలేంటి, అక్కడ వాళ్ళకి ఏ విధమైన పరిష్కారం చూపించాలి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ప్రజలకున్న డిమాండ్లు ఏంటి అన్న దాని మీద దృష్టి సారించింది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకోవచ్చు, రాష్ట్రానికి మధ్య అనేక తేడాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా పథకాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. అట్లనే జిల్లాకి మధ్య కూడా సమస్యలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ కోరుకునే డిమాండ్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ఫార్ములాని ఇక్కడ తెలంగాణలో కూడా ఫాలో చేయబోతుంది. ఇప్పటికీ ఈ రోజు నుంచి కూడా 10 రోజుల పాటు ఆదిలాబాదు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి ప్రారంభమైన ఈ మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో సభ్యులు మొత్తం కూడా 10 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. అయితే ప్రధానంగా జిల్లాల్లోకి వెళ్తారు. జిల్లాల తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ నియోజకవర్గ స్థాయిలో వెళ్ళి నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ పడుతున్న సమస్యలు ఏంటి, ఎన్నేళ్లుగా ఆ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి, ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో ఆ కమిటీ సభ్యులు వెళ్ళి నియోజకవర్గం వారితో అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడతారు, రైతులతో మాట్లాడతారు, మహిళలతో మాట్లాడతారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు వర్గాలతో అలా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. వారి కోరిక మేరకు ఆ నియోజకవర్గంలో ఉన్న ఏవైతే సమస్యల పరిష్కారంతో పాటుగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా తీసుకోబోతున్నారు. అంటే ఇలా 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మేనిఫెస్టోలు నియోజకవర్గం ఒక మేనిఫెస్టో కింద తయారు చేయబోతున్నారు. అయితే ప్రధానంగా అందులో చూసుకుంటే కనుక కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోలో పెడతారు. అట్ ది సేమ్ టైం జిల్లా స్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టో, ఇలా మేనిఫెస్టో అంటే 119 మేనిఫెస్టోలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతుంది. అంటే కాన్స్టిట్యున్సీ కో మేనిఫెస్టో అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా ప్రతి వర్గానికి చెందాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని, రైతులను దృష్టిలో పెట్టుకుని, కౌలు రైతులను దృష్టిలో పెట్టుకుని, రైతు కూలీలను దృష్టిలో పెట్టుకుని, మహిళలను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా మనకి మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, ఇలా అందరి వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే ఈ 6 గ్యారంటీల స్కీమ్ రూపొందించారో ఈ 6 గ్యారంటీ పథకాలు అందరికీ అందిస్తూనే స్థానికంగా నియోజకవర్గంగా ఉన్న సమస్యలను, అదేవిధంగా స్థానికంగా ఉన్న డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకుని వారి కోరికల మేరకే నియోజకవర్గ స్థాయి కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలు రూపొందించడం మీద దృష్టి సారించింది. మొత్తం 119 నియోజకవర్గాలకి 119 మేనిఫెస్టోలు రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా మొత్తం తెలంగాణ మొత్తంగా కూడా 6 గ్యారంటీ స్కీమ్ పథకాలను, 6 గ్యారంటీ కార్డులు అవుతున్నాయో
వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక వినూత్న నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరిగిన దాఖలాలు లేవు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకుంటుంది. అది కూడా కర్ణాటకలో సక్సెస్ అయింది కాబట్టి 100 రోజుల్లో ఇవన్నీ చేసి చూపించింది కాబట్టి తెలంగాణలో కూడా దీన్ని అమలు చేసి చూపిస్తాము, 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. అయితే దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇవన్నీ చేస్తున్నారా అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సమాధానం ఒకటే, ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ భౌగోళిక స్వరూపం కావచ్చు, అక్కడ ఉన్న డిమాండ్లు కావచ్చు, అక్కడ ఉన్న ఇవి కావచ్చు, అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కింద, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కింద ఉంటుంది తప్ప మొత్తం దేశమంతా ఒకటే విధంగా ఉండాలి అనేది కాన్సెప్ట్ కాదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అనేది ఇప్పుడు తమ ముందున్న ఫార్ములా అని దాని ప్రకారమే ఈసారి ఎన్నికల్లో పోతుంది. ఈ విధంగానే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తుంది. మరింతగా ఈ మేనిఫెస్టో రూపొందించిన తర్వాత, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం మరింత పుంజుకుంటుంది. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుణ్, రైట్ శ్రీనివాస్, ఇదైతే కొత్తగా మనం చూసుకుంటే నూతన తరహాలో 119 నియోజకవర్గాలకు వచ్చేసరికి మేనిఫెస్టో అయితే తయారు చేస్తుందని తెలుస్తోంది. సో మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే కర్ణాటకలో తరహాని ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. సో అక్కడ మీరు చెప్పినట్లుగా అక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ, అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, జనాభా పరిస్థితి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ తరహా ఇక్కడ అవలంబిస్తే సక్సెస్ అయితే అనుకోవచ్చుగా. అందులో దట్టు నూతనంగా ఆలోచిస్తుంది 119 నియోజకవర్గాలకు మేనిఫెస్టో. ఖచ్చితంగా సక్సెస్ అయితే అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు మనకి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి లెవెల్లో ఉండే సమస్యలు వేరుంటాయి, నియోజకవర్గంలో ఉండే సమస్యలు డిఫరెంట్ ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉండే సమస్యలు వేరుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ స్థాయిలో తీసుకుంటే దేశ భద్రత, అదేవిధంగా దేశానికి నేషనల్ జాతీయ స్థాయిలో ఉండాల్సిన అంశాలను మాత్రమే అక్కడ ప్రస్తావిస్తారు. అదేవిధంగా రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో ఉండే సమస్యలు కావచ్చు, అంటే రైతు సమస్యలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా ఇతర వాటినన్నింటినీ కూడా చూసుకుంటారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయికి వెళ్తే అక్కడ సమస్యలు ఇంకోలాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక పంట వేరుస్తుంటుంది, ఇంకో నియోజకవర్గంలో ఇంకో పంట ఉంటుంది. అదేవిధంగా అక్కడ సమస్యలు వేరుంటాయి. అదేవిధంగా అక్కడ పబ్లిక్ డిమాండ్ ఇంకోలాగుంటుంది. సో ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 వస్తాయి కాబట్టి ఏ నియోజకవర్గానికి ఏం కావాలో ముందే తెలిసిపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపొందిస్తారు. ఆ మేనిఫెస్టో రూపొందించడం వల్ల దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. తద్వారా బడ్జెట్ రూపకల్పన కూడా ఇది ఎంతో సులువుగా మార్గం అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కర్ణాటకలో తీసుకొచ్చిన ఫార్ములాను ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. కానీ కొద్దిగా తేడాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే భౌగోళికంగా ప్రజలు వాటి అవసరాలు, వాళ్ళు తినే తిండి, ఫుడ్, అదేవిధంగా అక్కడ చదువు అని అక్కడ ఇక్కడ అన్ని చూసుకోవాలి కాబట్టి కొద్దిగా తేడా ఉండొచ్చు. కానీ సేమ్ ఫార్ములా మాత్రం ఇక్కడ అప్లై చేస్తుంది కాబట్టి నూతనంగా ఉండబోతుంది, కొత్త తరహాలో ఉండబోతుంది, ప్రజలకు చేరువుగా ఉండబోతుంది. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. వరుణ్, for the clear updates. Right, thank you Srinivas for the clear updates.